మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మృదయకాల సమయం సజ్జ లేకుండా చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు మనకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము త్రిత్వములోని 19వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 24 నుంచి 41 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వములోని 19వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 24 నుంచి 41 వచనంలో ఈ విధంగా రాయబడినవి. కాబట్టి వారు గురుడివారై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము మెరుగుదమని వానితో చెప్పగా. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాలలో అనేకులు బలహీనత కలిగి, అస్వస్థత కలిగి, చూపు లేక, నడవలేక అనేకులు పడి ఉన్నప్పుడు ప్రభు వారి పట్ల కనికరబడి వారిని స్వస్థపరిచి వారికి ఆరోగ్యమును, బలమును, శారీరకమైన స్థితిని కాదు ఆత్మీయ మనోనేత్రాలు ప్రభు తెరిచి ఉన్నారు. ఆ దినాలలో యేసు ప్రభు వారి పరిచర్య చేసిన దినాలలో మరి ఆయనను గూర్చి పరిసయ్యుల యొక్క బృందము ఆయన మీద చెడ్డ తలంపుల ఆలోచనలు కలిగి ఉండేవారు. అంటే వారు మోషే ధర్మశాస్త్రానికి, మోషేకు ప్రాధాన్యత ఇచ్చేవారు, కానీ ప్రభు కార్యాల పట్ల వారు విశ్వాసం లేని వారే ఉన్నారు. ఇక్కడ ఈ పరిసయ్యులు వారి యొక్క ఆలోచన ప్రకారం నడిచేవారే తప్ప ప్రభు చేసిన ఆ మంచి కార్యాలను చూచి ప్రభువునందు విశ్వాసము లేని మరి గుడ్డితనంలో ఉన్నారు. ఇక్కడ స్వస్థత పొందిన వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏమని, కాబట్టి వారు గుడ్డివారై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి అంటున్నాడు. అంటే ఎవరైతే స్వస్థత పొందాడో ఆ వ్యక్తిని మరలా పిలిపించి అతన్ని ఈ విధంగా ప్రశ్నిస్తూ అడుగుతున్నప్పుడు, దేవుని మహిమ పరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము మెరుగుదమని వానితో చెప్పగా. మరి స్వస్థత పొందిన వ్యక్తితో వీళ్ళు అంటున్నారు, దేవుని మహిమపరచు, కానీ ఈ మనుష్యుడు పాపి. అంటే స్వస్థపరిచిన వ్యక్తి పాపి అని ప్రభువుని గురించి వారు మరి పరిసయ్యులు అంటున్న విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అయితే వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానే నేను. చూడండి, వాళ్ళు ఏమంటున్నారు, బలవంతంగా ఆ వ్యక్తి మీద స్వస్థత చేసిన ప్రభువుని గురించి పాపి అన్నమాటంటే అతను అంటున్నాడు, ఆయన పాపో కాదో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు నేను చూడలేకపోయాను, ఇప్పుడు చూడగలుగుతున్నాను. అంటే దేవుడు మనోనేత్రాలు తెరిచేవాడు. ఎవరైతే తమ హృదయాలలో ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అటు వారికి ఆయన తన కనికర కృపలను, ప్రేమను చూపించేవాడు. ఆ మనోనేత్రాలు తెరవబడే వ్యక్తిగా ఆ గుడ్డివాడు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అందుకు వారు, ఆయన నీకేమి చేసానో, నీ కన్నులు ఎలాగా తెరిచినని మరలా వానిని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో నేను. ప్రభువును గురించి, ప్రభు యొక్క కార్యాన్ని గురించి మరి పరిసయ్యులతో ఆ వ్యక్తి, స్వస్థత పొందిన వ్యక్తి అంటున్నాడు, ఇందాక నేను చెప్పినప్పుడు మీరు సరిగా వినలేదు, మళ్ళా అడుగుతున్నారు, మళ్ళా చెప్పమంటున్నారు ఏంటి, మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలని తలస్తున్నారా అంటున్నాడు. అంటే ఏంటి, వారు పదే పదే తను ప్రశ్నించడం వల్ల ఈ విధమైన సమాధానం అతడు చెప్పడం జరిగింది. అంటే తన పట్ల దేవుడు చూపించిన కార్యాన్ని, అతను పొందుకున్న స్వస్థతను మరి పరిసయ్యులు ఏమాత్రమునో తమ హృదయాల్లో అంగీకరించలేని కఠినులుగా, మరి చెడ్డ తలంపులు కలిగిన వారిగా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము అంటున్నారంటే మోషే ధర్మశాస్త్రానుసారంగా మోషే యొక్క నియమాలను పాటించే వారమే తప్ప
మేము ఆయన శిష్యులం కాదని అది నింద ప్రభు మీద వాళ్ళు మోపేవారుగా ఉంటూ, దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదుము కానీ వీడెక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అంటే ప్రభువుని గురించి ఏంటి వీళ్ళు ఏమంటున్నారు? మోషేని ఎరుగుదు, మోషే మాటలు విన్నాం, మోషే ద్వారా మేము ఇదయ్యాం అంటున్నారు. కానీ ప్రభువుని అంగీకరించడానికి, ప్రభువుని చేర్చుకోవడానికి వారి హృదయాలలో సరిచేసుకోలేని మరి గుడ్డితనాన్ని వారు కలిగి ఉన్నారు. చూపు పొందున్నారు కానీ, చూచున్నారు కానీ ప్రభువుని చూడలేని, గ్రహించలేని స్థితిలో వారు ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచను అన్నాడు. అంటే ఏంటి? ఎందుకు ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడంటే, మీరు చూచుచూ కూడా ఆయనను గ్రహించలేకున్నారో, నేను చూడకపోయినా ఆయన గ్రహించాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాను, ఆయన నా పట్ల కార్యము జరిగించారనే విషయాన్ని ఆ స్వస్థత పొందినవాడు ప్రభువుని గురించి చెప్తూ, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అంటున్నాడు. అంటే దేవుడు పాపుల మనవి అంటే ఇక్కడ తాను వేడుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. ఆ స్వస్థత పొందుకున్న వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని ఇక్కడ ఈ పరిసయ్యులు అంగీకరించలేని కఠిన హృదయులు ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. కాబట్టి పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయడని వారితో చెప్పాను అంటున్నాడు. అంటే తను ఏమంటున్నాడు? స్వస్థత పొందినవాడు ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు, ఆయన దేవుని చేత వచ్చాడు కాబట్టి ఆయన కార్యం చేశాడు. పుట్టింది మొదలు ఇంతవరకు ఎవరు స్వస్థత చూపును పొందలేదు, కానీ ఈయన ఈ కార్యం చేశాడనే విషయాన్ని ఆ వ్యక్తి తన విశ్వాస జీవితంలో తనకు కలిగిన శక్తిని బట్టి, దేవుడు చూపిన ప్రేమను బట్టి మాట్లాడుతున్నాడు. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితవా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. మరి ఆ మాటలు అంగీకరించడానికి, అవి తమ హృదయాల్లో చేర్చుకోవడానికి ఆనాటి పరిస్థితులు ఏమాత్రము ఇష్టపడతలేదు. ఎందుకంటే వారి హృదయాలు కఠినపరచబడి, మేము మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని తప్ప మేమేమీ కూడా ఎరగము, మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు అనేకులు ప్రభువుని ఎరగక వారు చీకటిలో పాపంలో పడి ఉన్నారు. అంటే చూచుచున్నారు కానీ మనోనేత్రాలు తిరుగుబడిన స్థితిలో ఉన్నారు ఆనాటి పరిస్థితుల వలె. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏమని? పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిరి. అంటే ఆ వ్యక్తిని మరలా కనుగొని ఏమంటున్నారంట? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా అంటే ఏంటి? విశ్వాసం ఉంచడం వాళ్ళకి ఎంత మాత్రము ఇష్టం లేని పనిగా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్న విధానము. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుట ఆయన ఎవడని అడుగగా అంటున్నాడు వ్యక్తి, ఆయన ఎవరనే అనే విషయం నాకు అంటే ఏంటి? తన పట్ల జరిగిన స్వస్థతను బట్టి, చేసిన కార్యాన్ని బట్టి అతడు సంతోషిస్తుంటే దాన్ని అంగీకరించలేని, దాని ఏమాత్రమును తమ హృదయాల్లో చేర్చుకోలేని ఆనాటి పరిస్థితుల మనస్తత్వాలు ఎలాగున్నాయో ఇక్కడ మనం చూడగలం. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడువాడు ఆయనే అనేను. యేసు ప్రభు చెప్తున్నారు ఏమని? నువ్వు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయన. అంటే దేవుడు తన కార్యాన్ని, తన చిత్తాన్ని తండ్రి ఉద్దేశానుసారంగా జరిగిస్తూ ఆ యొక్క అద్భుతమైన సాక్షిగా అతన్ని నిలబెట్టి ఉన్నాడు. అయితే పరిసయ్యులు అందుకే అంగీకరించలేని స్థితులు వారి హృదయాలు ఉన్నాయి. కాబట్టి అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనను మొక్కెను. అంటే దేవుని పట్ల తనకు కలిగిన స్వస్థత, ఆ స్వస్థతలో తాను పొందుకున్న స్థితి చూపును బట్టి ప్రభువుని అతడు మొక్కినవాడే విన్నాడు. అప్పుడు యేసు, చూడని వారు చూడవాలనని, చూచువారు గుడ్డివారు కావాలనని అను తీర్పు నిమిత్తము నేను లోకమునకు వచ్చితునని చెప్పాను అంటున్నాడు. అంటే చూపు అయితే ఉంది కానీ వారి మనోనేత్రాలు తెరవబడక, ప్రభువుని అంగీకరించక కఠిన హృదయాలుగా ఉన్న ఆనాటి పరిస్థితుల వల్లే మనం ఉండకూడదని, మనం ప్రభువుని ఎరిగి తెలుసుకుని ఆయన మన పట్ల చూపించే
ఆ కార్యాల యందు నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆయన యొద్దనున్న పరిచయులలో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగిరి. అంటే యేసు ప్రభు చెప్తున్న మాటలు వారికి ఎలా ఉన్నాయంటే చాలా కోపాన్ని వేదన కలిగించి వాళ్ళు అంటున్నారు, అయితే మేము గుడ్డివాళ్ళమా అంటున్నారు. అంటే ఏంటి, చూపుండి కూడా వారి మనోనేత్రాలు తెరవబడిన స్థితి వాళ్ళు ఉన్నారనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసినప్పుడు అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ప్రభు అంటున్నాడు, మీరు గుడ్డివారైతే పాపులు కదా, మీరు చూస్తున్నారు కాబట్టి మీరు పాపులు కాదు, మీరు నీతిమంతులే. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ తరువాత అంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క మహిమలో చేరే యొక్క ధన్యతను యోగ్యతను వారు పోగొట్టుకుంటున్నారనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడాలంటే మనం ప్రభువుని కలిగి ఉండాలి. ఆనాడు గుడివాడు మరి చూపు పొంది మరి ప్రభువుని సేవించిన వాడుగా, ప్రభువుని అంగీకరించిన వాడుగా ఉన్నాడు. నేడు మనం ఆయన వాక్యం ద్వారా ఆయనను అంగీకరించినప్పుడు, ఆయన చేర్చుకున్నప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఒకవేళ విని విశ్వసించక విడిచిపెట్టినట్లయితే ఆనాటి పరిచయుల వలె నేడు మనమును జీవించవరమై ఉంటామని ఉదయకాల సమయమున భక్తులైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా నీ సత్యమును అనుసరించి నీ నీతిని అనుసరించి మా మనోనేత్రాలు తెరవబడినట్లు అయా నీ వాక్యము చేత నీ ఆత్మ చేత నింపబడుటకు నీ సహాయం మాకు దయచేయండి. మట్టివారమునైనా ఎన్నికలేని మమ్మలను ప్రేమించి నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను తండ్రి పక్షాన మా పట్ల జరిగించారు. అవునైనా పుట్టినది గుడివాడైన వానికి నీ కనులు అనుగ్రహింపజేసి అతనికి చూపే కాదు మనోనేత్రాలు తెరిచి ఉన్నావు. చూచుచున్న పరిచయాలు మాత్రమునైనా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ ఆయన నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ నిన్ను ఎరగక, నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ నీ యొక్క మాటలు యందు విశ్వాసం ఉంచక అటువంటి స్థితిలో మేము ఉంటే కనుక నాయన ఆ స్థితిని సరిచేసుకుని నాయన నీతో జీవించే కృప దయచేయండి. అయ్యా నీ వాక్య సత్యము చేత నీ ఆత్మ చేత మేము జీవించుటకు మా అందరికీ మీ కృప దయచేయమని నేడుదిన పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాపై ఉంచండి. నీ వాక్యమునందు నిలిచి ఎందు జీవించే కృప మాకు దయచేయండి. మాలో ఉన్న పాపమును మాలో ఉన్న ప్రతి విధమైన చెడును తొలగించి మీ నీతిని మాకు ధరింపజేసి మీ సత్యమును అనుసరించినట్లు మీ కృపయందు కొనసాగుటకు మాకు నేర్పించండి. అయ్యా చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. నేడు సభాతి పరిచర్యలో నీ సన్నిధానములో నీ శరీరం ద్వారా నీ రక్తం ద్వారా బలపరచబడి భద్రపరచబడి స్థిరపరచబడి నీ కృపయందు నిలుచుటకు మా అందరికీ నీ కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనేది నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేక అదృష్టం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.